నేను ఇవాళ మా పిల్లల కోసం చికెన్ పకోడీ చేసిన. మీరు కూడా గిట్లనే చేస్తారా? ఒకసారి చూడుర్రి. ముందుగాల అయితే నేను బొక్కలు లేకుండా ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టించుకొచ్చిన. తర్వాత మంచిగా అడిగి దాంట్లో రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ఇంత ధనియాల పొడి, ఇంత అల్లం ఎల్లిగడ్డ ముద్ద వేసిన. అట్లనే గరం మసాలా వేసుకున్నా. తర్వాత ఓ చెక్క నిమ్మరసం పిండుకొని ఇంత కొత్తిమీర కూడా వేసిన. మంచిగా వాసన వస్తుందని చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలిపిన. అట్లనే ఒక 4 గంటలు పెట్టినాం అనుకో, మనం వేసిన ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి దీనికి. పకోడీలు మనకు ఎప్పుడు వేసుకోవాలనుకుంటామో అప్పుడు తీసి దీంట్లో ఇంత ఒక 2 చెంచాలంతా మొక్కజొన్న పిండి, గదే కార్న్ ఫ్లోర్ అంటారు కదా, గది వేసుకొని కలపాలి. కలిపితే మనం వేసిన మసాలాలన్నీ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఇంత నూనె ఎచ్చబెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఒకటొకటి వేసుకొని మంట తక్కువనే పెట్టుకొని గోలించుకోవాలి. ఇట్లా ఇవన్నీ మంచిగా బంగారు రంగు వచ్చేదాకా గోలించుకోవాలి. వీటిని ఇట్లా గోలించుకుంటే మస్తు ఉంటాయి. ఇవన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే మస్తు కమ్మగా ఉంటాయి. చూడుర్రి ఒకసారి. ఇక ఉంటా మరి.